మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ సమావేశం అనేక రకాల వృత్తులకు సంబంధించినటువంటి బాధ్యతలతో బద్వేలు సుందరయ్య నగర్ సుందరయ్య భవన్లో సమావేశం జరుపుకుంటున్నాం. ప్రధానమైనటువంటి ఉద్దేశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్లో భాగంగా వృత్తిదారుల పట్ల కూడా వివక్షత కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ కౌశల్య యోజన 18 రకాల వృత్తులకి 2 లక్షల రూపాయల చొప్పున రుణాలు 5% వడ్డీతో ఇస్తానని చెప్పడం, ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చి ట్రైనింగ్ పీరియడ్లో కూడా స్టైపెండ్ కూడా ఇస్తామని చెప్పారు. అనేక దగ్గరలో ఇప్పటికీ స్టైపెండ్ అనేది ఇవ్వలేదు. వృత్తిదారులు ట్రైనింగ్లో పాల్గొన్నారు, అది కూడా ట్రైనింగ్ తూతూ మంత్రంగా చేశారు. ఏ ఒక్కరికి కూడా 2 లక్షల రూపాయల రుణాలు ఈ రాష్ట్రంలో ఇవ్వలేదు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కొంతమంది అనేక రకాలుగా మాటలు చెప్పి వృత్తిదారులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అన్యాయమైన విషయం. అందువల్ల కేంద్ర గవర్నమెంట్ చెప్పిన విధంగానే ప్రతి వృత్తిదారుని కుటుంబానికి 2 లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్పేటటువంటి మాటలు 47,000 కోట్ల రూపాయలు వృత్తిదారులకి బీసీలకి బడ్జెట్ కేటాయించామని చెప్తున్నారు. చెప్పారు కూడా, వాస్తవమే అనిపిస్తుంది. కానీ లెక్కల వరకే వాస్తవం. ఎక్కడ ఎవరికి రూపాయి కూడా ఖర్చు పెట్టినటువంటి దాఖలా లేవు. ఈ 47,000 కోట్ల రూపాయల బడ్జెట్లో ప్రభుత్వం ఏదో ఒక స్కీమ్ పెడితే ఆ స్కీమ్లో లెక్కేసి బీసీలో ఇది ఎంత ఖర్చు పెట్టామని చెప్పి మా దానికి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అన్యాయం. వృత్తిదారుల పిల్లల్లో ఈ రోజు కూడా అనేక మంది డిగ్రీలు, ఇంటర్మీడియట్, 10th క్లాసు చదివి నిరుద్యోగులు ఉండి ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది వాళ్ళ కుటుంబాల్లో. మరి వృత్తిదారుల పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఒక 1000 కోట్లు 2,000 కోట్లు కేటాయించి ఉపాధి కల్పించే ప్రయత్నం చేయాలి. 5,000 కోట్ల రూపాయలతో 5 సంవత్సరాల కాలంలో ఉపాధి కల్పించే విధంగా అధునాతనమైన పరికరాలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. 10,000 కోట్ల రూపాయలతో వృత్తిదారుల పిల్లలకి నీకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. కానీ ఇది మాటల వరకే పరిమితం దాకా ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. ఏ ఒక్క వృత్తిదారుల కుటుంబంలో ఉండే బిడ్డ కానీ వృత్తిదారుడు కానీ ఈరోజు ఉపాధి పొందినటువంటి పరిస్థితి లేదు. ఇది చాలా అన్యాయము. 1000 కోట్ల రూపాయలు ఆదరణ పథకం కింద కేటాయించామని చెప్పారు. ఆ 1000 కోట్ల రూపాయల్లో రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. చాలా అన్యాయం. మళ్ళా బడ్జెట్లో అదే చెప్పేదాని కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇది అన్యాయమైన విషయం. 56 కార్పొరేషన్లు, 139 కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు, 56 మంది చైర్మన్లు, ఇప్పుడు చాలా మంది చైర్మన్లని ప్రకటించారు. మరి వారికేమో 2 లక్షల రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నారు. తిరిగి మాటలు చెప్పమని చెప్తున్నారు. అదేవిధంగా 729 మంది డైరెక్టర్లని కేటాయించారు. ఆ డైరెక్టర్లకు కూడా గౌరవ వేతనం ఇస్తున్నారు. కానీ ఏ వృత్తిదారుడికి మేలు జరిగినటువంటి దాఖలాలు లేవు. కార్పొరేషన్కి విధి విధానాలు లేవు. కార్పొరేషన్ ద్వారా ఏ ఒక్క వృత్తిదారుడికి ఉపయోగం జరిగేటటువంటి ఇంకా పరికరాలు కానీ, లేకపోతే వాళ్ళ వృత్తిలో ఉన్న ఇబ్బందులు కానీ సరిచేయడానికి కానీ 90% సబ్సిడీతో రుణాలు ఇవ్వడం కానీ ఏమీ జరగలేదు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. అందువల్ల రానున్న రోజుల్లో వృత్తిదారుల యొక్క చైతన్యపరిచి వృత్తిదారులందరినీ ఐక్యం చేసి వృత్తిదారులు ఐక్యతతో ఉద్యమాలు కొనసాగించేదానికోసం, హక్కుల కోసం భవిష్యత్తులో ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవడం కోసం సమావేశాలు, సభలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే బద్వేలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆగస్టు 31వ తేదీ చేతి వృత్తిదారులను ఐక్యం చేసి బద్వేల్లో వందలాది మందితో ఒక సదస్సు జరిపి ఆ సదస్సు ద్వారా బద్వేల్లో ఉన్నటువంటి చేతి వృత్తుల్లో ఉన్నటువంటి ఇబ్బందులు, పరిస్థితులను చర్చించి భవిష్యత్తు ఉద్యమానికి నాంది పలికే దానికోసం ఆ సదస్సు వేదిక కాబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.